ఆ, మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడాలంటే అమ్మ నాన్న గురించి, ఇంకా మా చెల్లి గురించి. మా అమ్మ నాన్న వచ్చేసి ఎలాంటి పని చేయకుండా పెంచారు. ఇక్కడ మా చెల్లిని కూడా ఎలాగైతే నేను పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుతానో అలానే మా చెల్లిని కూడా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పెద్ద పెద్ద కాలేజీలో వేశారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ మా చెల్లి దాదాపుగా మంచిగా ప్రిపేర్ అవుతుంది ఎగ్జామ్కి. పెద్ద పెద్ద ఎగ్జామ్లు, ఓకే, యూపీఎస్సి, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతుంది. ఇంకా మా చెల్లి ఇలా ఉంది పరిస్థితి. మా చెల్లి మంచిగా చదువుకుంటూ వచ్చింది. ఇక్కడ ఏదో ఈ సోషల్ మీడియా ద్వారా నేను ఇక్కడ కనబడుతున్నాను, కానీ లెక్కకు ఈ సోషల్ మీడియా లేకుంటే ఏమవుతుంటో అనే ఆలోచన వస్తుంది. వాళ్ళు ఏ పని చేయకుండా, అంటే ఇంట్లో పని కూడా నేను చేయని పని కూడా లాస్ట్కి ఏ పని చేయకుండా ఏదో చిన్న చిన్న పనులు హాలిడేస్కి వచ్చినప్పుడు చేసేది, అది కూడా పూర్తిగా చేయనిచ్చేది కాదు మా అమ్మ. మొత్తానికి మా డాడీ మా అమ్మ గారాబంగా పెంచారు. అదే నాకు శాపం అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనిషి అనేవాడు ఏదో ఒక పని చేయాలి. ఇక్కడ వీడు పని చేయలేడు, పోటీ పడలేడు సమాజంలో అనేటట్టుగా అని నేను అనుకున్నాను. కానీ వాళ్ళు ఏదో వీడు సాఫ్ట్వేర్ సైడ్ ఉద్యోగం వెళ్తాడు, బీటెక్ తర్వాత ఏదో ఒక జాబ్ చేస్తాడు అనే ఆలోచనతో పెంచారు. కానీ ఆ ఆలోచన చాలా ఇబ్బందులు కలిగించాయి. లాస్ట్కి చావు వరకు పొయ్యి వచ్చానని చెప్పుకోవచ్చు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఊక చచ్చిపోయింటే బాగుండని. ఎందుకంటే ఇప్పుడు పోరాడుతుంటే పెద్ద పెద్ద వాళ్ళతో పోరాడాల్సి వస్తుంది. ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ అప్పుడే చనిపోయింటే అందరూ హ్యాపీగా ఉండేటోళ్ళు. నేను చాలా వరకు బయటి విషయాలు కొద్దిగా నాకు నచ్చక, మరియు నేను కాన్సన్ట్రేషన్ చేయలేక ఇలా అయిపోయా. అది ఏ దాంట్లో అయినా. ఇక్కడ క్రికెట్ ఆడుదామంటే కూడా క్రికెట్ నేను చాలా మంచి ప్లేయర్ని. ఇంకా ఆ క్రికెట్ అనేది చదువులో మునిగిపోయింది. ఇక్కడ ఊళ్ళో చూస్తే వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా బంధువులు. వాళ్ళు చదివారు, సమంగా చదువు రాలేదని చేను పనికి వదిలారు. ఇక్కడ కాంప్లెక్స్ ఉండింటే ఏదో ఒక బిజినెస్ చేసి నేను కూడా బతికేతోడిని. కానీ నా జీవితం అలా లేదని చెప్పుకోవచ్చు. కొద్దిగా కష్టంగా ఉంది. ఎన్నో లక్షలు పెట్టి చదివించారు మా నాన్న అమ్మ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకి ఏమి ఇబ్బందులు వచ్చినా ఒక్కొక్కసారి సరిగా చెప్పకుండ్రి. ఇప్పుడు కూడా ఒక్కొక్క మోటార్, ఒక్కొక్క పైపు మా డాడీ ఎలా మోసాడు. ఒకప్పుడు గుమాస్తా లేకుండే, ఆ టైంలో మోసాడని చెప్పుకోవచ్చు. పైపులు, మోటార్లు. ఇంకా మా ఇంట్లో ఇప్పుడు కనపడుతున్నామంటే కారణం మా డాడీ అని చెప్పుకోవచ్చు. మా డాడీ ఎన్నో బాధలు వచ్చాయో మా డాడీకి తెలుసు. ముఖ్యంగా పైసల విషయంలో మా డాడీ ఎంతమంది మోసం చేశారో మా డాడీకి, మా బంధువులు కానీ మా డాడీకే తెలుసు. ముఖ్యంగా అతను చేసిన కష్టానికి సరైన డబ్బు రాలేదు అని మా డాడీ చెప్తుంటారు, మా అమ్మ కూడా చెప్తుంటుంది. ఇంకా బంధువులపైన ఎందుకు అనేటట్టుగా నా పైన నేను కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇంకా మా డాడీ ఎప్పుడు కూడా బంధువులపైన, వాళ్ళు ఆర్థికంగా కొద్దిగా డబ్బు, మా బంధువులు కాదు బంధువు, ఓకే, అతని పైసలు ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ఇవ్వాలి, ఇస్తలేడు. మా డాడీ షాప్లో ఉంటాడు మా మామ. ఇక్కడ సంవత్సరానికి పంచుకుంటే బాగుంటుంది, కానీ పంచుకోవట్లేదు. ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళకే తెలుసు. కానీ ఆర్థికంగా మా మామ ఎదిగాడు, కానీ మా డాడీ అక్కడనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. మరి అంత ఎదగలేదు. ఇది పరిస్థితి.
మొత్తానికి వాళ్ళ గారావమే నాకు శాపం అయిపోయింది. ఎన్నో మిస్టేక్స్ సార్ వాళ్ళ మీదికి, టీచర్ల మీదికి కోపం వచ్చినప్పుడు కొట్టలేక, వాళ్ళు నా తప్పు లేకున్నా ఏదో ఒకటి అని ఇబ్బంది పెట్టేది. వీడు చూడు ఎలా ఉన్నాడు, వీని అవతారం చూడు, లేబర్వి అని ఇలాంటి మాటలు అని అన్నారు. ఇంకా చదువు రానోళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో దేవునికి ఎరక. ఇక్కడ సరైన దారి దొరకక మొత్తానికైతే చాలా, మా డాడీ అమ్మ చనిపోతా అంటే కూడా అలానే చదివిచ్చారు. మళ్ళీ ఆ చదువుకు తగినట్టు నేను ఏదైనా జాబ్ చేస్తేనే కదా దానికి విలువ. ఇప్పుడు నాకు బీటెక్ సర్టిఫికేట్ ఇంకా తెచ్చుకోవాలి, ఆ పని మీద కూడా ఉన్నాను. ఆ సర్టిఫికేట్ తీసుకొని ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ లాంటివి చేస్తే తప్పకుండా వర్కౌట్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను చదివిన చదువుకి దీనికి ఎన్నో లక్షలు ఆ చదువుకి మ్యాచ్ అయ్యేటట్టుగా ఏదైనా జాబ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు జస్ట్ చదవడానికి వచ్చు, కానీ ఆ సర్టిఫికేట్ తగినంత, ఆ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్ఐ, కలెక్టర్ ఇలాంటివి కావచ్చు. అదే మనం హైదరాబాద్ పోతే సాఫ్ట్వేర్ అంటారు, ఇక్కడ సాఫ్ట్వేర్ అనరు. ఇక్కడ అందరూ పిల్లలు కలిస్తే ఎస్ఐ అంటారు, కొందరు ఆర్మీ అంటారు. చాలా మంచిది ఇలాంటివి ఉన్నాయి వాళ్ళకు. చాలా ఆర్మీ, పోలీస్ అంటే మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ, ఉంటాను, బాయ్.